అవునా? తెలియదా మోదీ గారు అంటే ఎవరు, అమిత్ షా అంటే ఎవరో తెలియదా? అయితే ఒక పని చేయాలన్నా, నువ్వు ఏం చేయాలంటే ఒక్కసారి నీ సెక్యూరిటీని, మళ్ళా నీ వెంబడి ఉన్న పోలీసు వాళ్ళని, నీ వెంబడి ఉన్న చెంచగాళ్ళని అందరిని ఇడిచిపెట్టి రోడ్డు మీద ఒక 5 నిమిషాలు తిరిగానా. తెలంగాణలో ఏ రోడ్డు మీద తిరిగినా పర్లేదు, నీ సెక్యూరిటీ లేకుండా, పోలీసులు లేకుండా, నీ చెంచగాలు లేకుండా, అన్ని కార్లు వెంబడేసుకొని తిరగకుండా ఒక 5 నిమిషాలు తిరిగినావు అనుకో, మోదీ అంటే ఎవరు, అమిత్ షా అంటే ఎవరు అనేది జనాలే చెప్తారు నీకు. ఎందుకంటే నీకు ఈ దేశంలో ఎప్పుడు పుట్టినావు, ఏడ పుట్టినావు, ఎవరిని పుట్టినావు ఏమో మాకు తెలియదు. కానీ నువ్వు ఇక్కడ మోదీ ఎవరో తెలియదు, అమిత్ షా అంటే ఎవరో తెలియదు, నీకు రాముడు చిన్న ఆయననా, సీతమ్మ చిన్నమ్మనా ఇవన్నీ చెప్తావు కదా. ఇవన్నీ తెలియాలంటే నీకు 5 నిమిషాలు తిరగాలి రోడ్డు మీద. నువ్వు అంతా మొగను అయితే మోదీ ఎవరో తెలియదు, నీకు అమిత్ షా అంటే తెలియదు, రాముడు సీత ఇవన్నీ ఏం తెలియదు కదా, కొండగోరగానివి. 5 నిమిషాలు రోడ్డు మీద తిరిగి చూపి, మొగను అయితే చూద్దాం. నీకు మోదీని పరిచయం చేస్తారు మా వాళ్ళు, ఇంకా సీతమ్మని పరిచయం చేస్తారు, రాముడిని పరిచయం చేస్తారు, హనుమంతుడిని పరిచయం చేస్తారు, శివుని కూడా పరిచయం చేస్తారు. మా ప్రజలు కూడా పరిచయం చేసుకుంటారు అనమాట నీ దగ్గర. మేము ఎవ్వరము అని తెలుపుకుంటారు, నీ దగ్గర వచ్చి పరిచయాలు చేసుకుంటారు ఎవరిదాళ్ళు. 5 నిమిషాలు తిరుగు చాలన్నా, ఎందుకన్నా ఇంతగానో. ఎవడు మోడీ? అరే నీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే మోదీ ఎవరో తెలియదంట, మళ్ళీ అమిత్ షా గారు ఎవరో తెలియదంట. అయితే నీకు మోదీ గారు తెలియాలి, అమిత్ షా గారు తెలియాలంటే నువ్వు పని చేయాల్సి వస్తుంది. నీ దగ్గర బీజేపీ కార్యకర్తలు ఎవరైనా మాట్లాడడానికి వస్తారు కదా, అప్పుడు నీ దగ్గర ఉన్న సెక్యూరిటీని, పోలీసులని ఒక 5-10 నిమిషాలు కొద్దిగా పక్కకు పోయిరమ్మని చెప్పు. అప్పుడు నీకు మోదీ ఎవరో తెలుస్తుంది, అమిత్ షా ఎవరో తెలుస్తుంది, మన దేశం ఏందో తెలుస్తుంది, నువ్వు ఏ దేశాన్ని ప్రేమిస్తావో తెలుస్తుంది, నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావో కూడా తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే అధికారంలో ఉన్నా అని చెప్పేసి విర్రవీగిన మాటలు ఇవన్నీ అల్లాటప్ప, నీ ముస్లింల ఓట్ల కోసం మాట్లాడే మాటలన్నీ వదిలేయి. నువ్వు ఉన్నది మా దేశంలో, నీకు ఓటేసి మా దేశం వాళ్ళు, నీకు ఉన్న ఓటర్లలో కూడా మా హిందువులు ఉంటారు. ఏమి హిందువులని కించపరుచుకుంటా, లేకపోతే దేశంలో ఉన్న రాముణ్ణి, లేకపోతే సీతాదేవి ఎవరు, రాముడు ఎవడు, మీ చిన్న ఆయననా పెద్ద ఆయననా అని చెప్తావు కదా. ఇవన్నీ ఇప్పుడు హిందూ దేవుళ్ళు, మన దేశము, మన దేశంలో ఉన్న ప్రజలు ఎవరు, మన దేశ ప్రధానమంత్రి ఎవరు, ఇంకా మిగతా రాజకీయ నాయకులు ఎవరెవరో తెలియాలంటే నువ్వేం చేయాలంటే బీజేపీ వాళ్ళ కంటికి కనిపి ఒకసారి. సెక్యూరిటీ లేకుండా నార్మల్గా బీజేపీ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నువ్వు ఏం చేయాలంటే, నీ దగ్గర వాళ్ళు ఎవరన్నా బీజేపీ కార్యకర్తలు కనుక నీ దగ్గర వచ్చినప్పుడు నీ సెక్యూరిటీని ఒక 5 నిమిషాలు కాకపోతే 2-3 నిమిషాలైనా పర్లేదు, ఇట్లా పోండి, నా దగ్గర ఎవరు ఉండొద్దు అని చెప్పి పంపి ఒక్క 2-3 నిమిషాల్లో చాలు. నీకు దేశం మీద ప్రేమ అనేది ఏంది, దేశంలో ఎవరు ఉంటారు, దేశ ప్రధానమంత్రి ఎవరు, దేశ ప్రజలు ఎవరు, నువ్వు కూడా హిందువా, లేకపోతే కొండగొర్రెవా, లేకపోతే ముస్లిమోనువా, లేకపోతే నువ్వు ఏమైనా పాకిస్తాన్కి పుట్టినవా, ఇవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. అది నువ్వు అదంతా కాకుండా పోయాడ తుర్కోల దాంట్లో పోయి తుర్కోల ఓట్లు కావాలి నాకు అని చెప్పేసి, కావాలని చెప్పేసి కించపరుచుకుంటా బీజేపీ వాళ్ళకు, మరి మన హిందువులకు, మన దేశానికి కూడా దేశద్రోహి మాటలు మాట్లాడతావు. అంటే నీ మీద ఇప్పటిదాకా దేశద్రోహి కేసు కాలేదు అంటే నీకు రేవంత్ రెడ్డి గారు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నువ్వు ఇవన్నీ వాగుతున్నావు. నీలాంటి వాళ్ళు మన దేశంలో ఎందుకు ఉన్నారు అంటే, నీకు ఎంతమంది రాజకీయ నాయకులు నీకన్నా పై వాళ్ళు నీకు ఇంత సపోర్ట్ ఇస్తేనే కదా నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడతావు. అదే సపోర్ట్ నేను పీకేసిరనుకో, అయ్యా దండం పెడతా నాకు ఓటే అనుకుంటా ఇంటింటికి వస్తావు చూసినావా, అప్పుడు నీకు జనాలు చెప్పుతోన బుద్ధి చెప్పాల్సి వస్తుంది అనమాట. చెప్పుతోన బుద్ధి చెప్పిరనుకో, అప్పుడు నీ మైండ్ కరెక్ట్ సెట్ అయిపోతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే, అరే నేను మా దేశమే కదా ఇది, నేను ఉన్నది భారతదేశంలోనే కదా, అవు మన దేశ ప్రధానమంత్రి మోదీయే కదా, మళ్ళా ఇంకా అమిత్ షా గారు కూడా మన దేశమే కదా, ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట. తెలియదా నీకు? అమిత్ షా తెలియదు, మోదీ తెలియదా? మళ్ళీ ఈడెందుకు ఉన్నావు? ఉంటే ఉండు, లేకపోతే నువ్వు కూడా పాకిస్తాన్కు దొబ్బేయి, మాకు కూడా వస్తుంది చెప్పనీకి. ఉంటే ఉండు, లేకపోతే పార్టీలో దొబ్బేయి అని చెప్పేసినావు కదా. నువ్వు కూడా ఈడ అమిత్ షానే ఉంటారు, మోదీ గారు ఉంటారు ప్రధానమంత్రిగా, వాళ్ళే ఉంటారు. కాబట్టి నీకు కూడా ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే నువ్వు కూడా పాకిస్తాన్కు దొబ్బేయి. ఏమంటావు?